మోహం చూపించడానికే భయపడే నువ్వు 8 తెగలకు మధ్య ఉన్న నీ సతతని పాడు చేసావు కదరా. అది నిజమే మహారాజా. వైస్థలి మరణము తర్వాత అందరూ కోరుకునే విధంగా మీరు మహారాజు అవుతారని తలంచాను మహారాజా. నిజంగా అందరి కోరిక. నా ఆలోచనలో వైష్టిక ఆలోచనలో వేరుపడుతున్నాయని నాకు సమాచారం అందింది. ఎంత ధైర్యం ఉంటే నీ సొంత తెగకే నువ్వు ద్రోహం చేస్తావు. కానీ హెవెన్స్ నుంచి మనకే విధమైన గొడవ జరిగినా వైస్థలి ఇక్కడికొచ్చి మిమ్మల్ని చంపుతాడని నేను విన్నాను మహారాజా. అయితే మిమ్మల్ని రక్షించుకోవడం కోసం వాళ్లతో నేను గొడవ పడుతూ ఉన్నాను మహారాజా. ఇదంతా మీ సేవ కోసమే నేను చేస్తున్నాను మేడం. వైస్థలి ఇక్కడ ఉన్నంత వరకు మీకెటువంటి మర్యాద దక్కదు మహారాజా. అతనంటే ప్రజలకు ఎంతో ఇష్టం. అతను ఏం చెప్పినా కూడా అందరూ అది శిరస ఆవాహిస్తూ ఉంటారు. అందుచేతనే నేను అతన్ని చంపాను. 8 తెగల సంగమంలో అనవసరంగా నువ్వు చేసిన విషయానికి నేను బాధ్యత తీసుకోవాల్సిందిగా ఉంది. ఇప్పుడైనా నువ్వు ఏం చేసావని నీకు అర్థమవుతుందా? అర్థమైంది. కానీ ఇదే హెవెన్స్ యొక్క ఆజ్ఞ మహారాజా. ఇంకా ఆల్మైటీ చీఫ్ అతనొక్కడే ఉంటున్నట్టు తెలిసింది మహారాజా. హెవెన్స్ యొక్క గ్రేట్ షమన్ స్టీవ్స్ లో చాలా గొప్పవారు. ఆయనకి మర్యాద దక్కాలని అడుగుతున్నారు. ముఖ్యంగా అతనికి ఒక కొడుకు కూడా ఉన్నాడు మహారాజా. ఒకవేళ తల్లిదవ హై చీఫ్ అని చెప్పారంటే గనుక హెవెన్స్ యొక్క చివరి ఆశ నెరవేరదు మహారాజా. దానికోసం మీరు ఏమైనా చేస్తారు మహారాజా. ఆ విషయం నాకు తెలుసు. నువ్వు చెప్పేది నిజమంటే నేను ప్రాణాలతో వదిలేస్తా. నేను చెప్పిన మాటలు ఇప్పటికైనా మీరు బాగా అర్థం చేసుకుంటే ఎంతో మంచిది మహారాజా. ఎన్నో ఎత్తులు వెయ్యాలి, వారందరినీ మీరు అధిగమించి గెలవాలి. అప్పుడే మీరు హై చీఫ్ అవ్వగలరు. ఎవరి సాహసగితే అంటే ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. నోమాటిక్ తెగల్ని మన అసలు చేయలేము. అందువల్ల వాళ్ళ సమస్యని చూసుకోవడానికి మనకి ఏదో ఒకటి చెయ్యాలి. వాళ్ళల్లో ప్రశాంతత ఉందంటే వాళ్ళని ఓడించలేము. అదేవిధంగా వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నారంటే మనం సులభంగా గెలవచ్చు. అందుకు మనం ఖచ్చితంగా ఏదో ఒక పథకం వేయాలి. స్టెప్ మనుషులైనా సరే, తోడైలైనా సరే, గాయం తగిలిందంటే 3 సార్లు నాకే ఆ చోటును సరి చేసుకుంటారు. ఇప్పుడు ఈ విషయం నాతో మీరెందుకు చెప్తున్నారో తెలుసుకోవచ్చా మహారాజా? నిన్ను ఏం చేయాలని ఆశపడుతున్నావు? మనిషా లేదా తోటేలా? మీరు నన్ను క్షమించారంటే చాలు మహారాజా. మొత్తం అన్ని శక్తుల్ని నేను మీ వశపరిచేలా చేస్తాను. నా సేవలు ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాయి మహారాజా. ఈ ఎదుగుదలనే చదువులేని తెగల గురించి మాత్రమే నేను ఇక్కడ మాట్లాడుతున్నా. వాళ్ళందరినీ నా కాలు కింద కూర్చోబెట్టి తొక్కేస్తాను. అప్పుడు నా కాలని నాకు పొగేది మనుషులా లేదా తోటేలా? మీరెంతో తెలివిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారు. కానీ మీరు అజాగ్రత్తగా ఉంటే వాళ్ళిద్దరు మీ ప్రాణాలు తీస్తారు. తర్వాత ఇంకో విషయం, మీరు హై చీఫ్ అయ్యేంత వరకు మీరెంతో జాగ్రత్తగా ఉండండి మహారాజా. నేను అనుకున్నది జరుగుతుందని చెప్పి నేను ఇక్కడ ఊరికి కూర్చోలేను. మనకు కావాల్సింది మనమే చెయ్యాలి. ఖచ్చితంగా నాకు అర్థమయ్యింది. ఇక నుంచి మీకు సంబంధించిన అన్ని విషయాలు నేను చూసుకుంటాను మహారాజా. ముందుగా మీ రక్షణ కోసం నేను అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. దానికి కావలసిన అన్ని ఏర్పాట్లు మీరు నాకు అందివ్వాలి. ఇప్పుడేం చెప్పావు? నన్ను చూస్తుంటే పిరికోట్లో కనిపిస్తున్నానా? అది కాదు మహారాజా, నేను ఆ విధంగా మాట్లాడలేదు. మన శత్రువుల్ని మనం తక్కువ అంచనా వెయ్యకూడదు అంటున్నాను. అప్పుడు మనం ఎదుటి వాళ్ళని బలహీనపరిచి వాళ్ళ పట్టుని మనం సంపాదించాలి మహారాజా. మహారాజా, ఇది పులి యొక్క గుర్తు. ఇప్పుడు ఈ మ్యాప్లో మీకు సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి. మీరు శాసించిన ప్రకారం ఇందులో మీ మాటలు ఉన్నాయి. స్వర్గం సాక్షిగా ఈ రక్తపు మరకల్ని మీరు ఒకసారి చూడండి మహారాజా.
నేను సింహాసనాన్ని పొందేటప్పుడు నీకు కావాల్సింది ఏవైనా నా దగ్గర అడగచ్చు. కానీ ఆశ్చర్యం ఏంటంటే నువ్వు సర్కొండలు కావాలని అడుగుతున్నావు. స్వర్గం సాక్షిగా మీరు హై చీఫ్ అవ్వాలన్నదే నా ఆకాంక్ష మహారాజా. అలా మీరు అయిన తరువాత మీరేం చేయాలనుకుంటే అది చెయ్యండి. కానీ మీకు సేవ చెయ్యడమే తప్ప నేను ఇక దేని మీద నా ఉద్దేశం ఉంచను మహారాజా. ముందు నాకు విషయం చెప్పు. నీ దృష్టి ఎందుకు ఈ చోటు మీద పడింది? అదేవిధంగా ఈ చోటుతో నువ్వు ఏం చేస్తావు? అదేంటంటే ఇది నేను మీ దగ్గరే చెబుతున్నా. మౌంట్ షర్వీలో ఎక్కువగా జెమ్స్ దొరుకుతాయి. నేను అబద్ధం చెప్పడం లేదు, నిజమే చెప్తున్నాను. ఇప్పుడు ఈ ప్రాంతం వారి కట్టుబాట్లలో ఉందన్న విషయం మీకు తెలుసు మహారాజా. ఎలాగైనా సరే ఇది మన సొంతం అవ్వాలి. నేను ఏ రోజు హై చీఫ్గా ప్రమాణం తీసుకుంటున్నాను, ఆ రోజు నువ్వు అడిగే ఈ రాళ్ళని ఎన్నో పెద్ద పెద్ద పెట్టెల్లో నీకిస్తాను. కానీ అందుకు నువ్వు నాకు ఇచ్చిన మాటని నెరవేర్చాలి. ఖచ్చితంగా మహారాజా. ఇప్పుడు ఇది చేయడం వల్ల నీ మాటని నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఇప్పుడు నువ్విచ్చిన మాటని నెరవేర్చు. నాకు ద్రోహం చేయాలనుకుంటే ఈ చేతితోనే నిన్ను చంపేస్తాను. మహారాజా, నేను మీకిచ్చిన మాటను శిరస వహిస్తాను. అందులో ఏ సందేహము లేదు మహారాజా. ఆ కత్తిలా ఇవ్వండి. నా కత్తిలో నీ రక్తం ఎప్పటికీ ఉండకూడదు. మాటని నెరవేర్చలేదంటే అప్పుడు నీ మడలో ఉన్న రక్తం నా కత్తిలో ఉంటుంది. నాకివ్వండి. వచ్చేయి. నాకెందుకు నా ఇంటికి ముందు మీ ఇల్లు ఓడిపోతుందని అనిపిస్తుంది. చూద్దాం. తీసుకోండి. దీన్నే నేను ఎదురు చూశాను. వద్దు, మనం వేరేదైనా ఆట ఆడుకుందామా? కార్కాయ్, నేను చెప్పేది విను మనవడా. నేనే నీ తాతని. నన్ను కోదన్ స్థలంలోనే నిలబెట్టి చంపారు. నేను చెప్పేది నువ్వు విను. సూర్యాస్తమం అవ్వగానే ఆ పనులన్నీ నువ్వు చెయ్యటం ప్రారంభించాలి. సమయం మనకు అనుకూలంగా రాగానే నీ నీడని రాబోయే కాలానికి రక్త తర్పణం చేయి. ఇది నేను నిన్ను నమ్మే నీతో చెబుతున్నాను. దర్గాయ్, అసలు నువ్వు ఏం చేస్తున్నావు? మీరు అనుకుంటున్నట్టు నేను నిజంగా ఏమీ చేయలేదు. నాకు తాతయ్య మాట్లాడారనిపిస్తుంది. ఏంటి ఇప్పుడు నువ్వు ఏమన్నావు? తాతయ్య నీతో మాట్లాడారా? అవునా? ఆయన మాట్లాడారు. గర్గాయ్, ఆయన నీకు ఏం చెప్పారో చెప్పు. సామినిస్టిక్స్ పద్ధతులు
దాని గురించి మాట్లాడాలంట. అలాగే సమయాలు మారే కొద్దీ మన రత్నం ఇవ్వాలని కూడా చెప్పారు. బలివ్వటానికి 3 మేకలు కావాలి. అలాగే కాలాలు ఏకమయ్యేటప్పుడు మనం రక్తాన్ని దానంగా ఇవ్వాలి. అప్పుడే మన కులదేవత సంతోషించి మనకి ఆశీర్వాదం కూడా ఇస్తుంది. బలిచ్చే మేకని తీసుకురండి వెంటనే. గతం కోసం మేకని తీసుకురండి. భవిష్యత్తు కోసం మేకని తీసుకురండి.
పరమాత్మ, దయచేసి నాలోకి రండి, నాలో ప్రవేశించండి, నన్ను ఆవహించండి. ఇనుముని నాశనం చెయ్యాలి, రక్తం ఏరులై పారాలి, వెలుతురే లేకుండా చీకటి ఉండాలి. 8 గ్రామాల్లో ఉన్న నిప్పు త్వరగానే ఆరిపోతోంది. దానికి నీ మనుషులని సిద్ధం చేసి పెట్టుకో. నా కోసం చేసిన హత్యలు ఎప్పుడు తప్పు కావు. నీ కుమారుడు కోర్కులి, నువ్వే గెలవాలి. దేవుడా, మన నాయకుడు మన అందరినీ మోసం చేసి వెళ్ళిపోయాడు. షమ్మన్ని తన ఇంటికి తీసుకువెళ్ళండి. ఈ రోజే ఇక్కడే ఈ సంప్రదాయాన్ని ముగించేయండి. నువ్వేమన్నా మూర్ఖుడువా? నేను చెప్పేది అర్థం కావట్లేదా? నీ మొహం చూపించు, లేదంటే 1000 గుర్రాలతో మా నాన్న వచ్చి నిన్ను పూర్తిగా అంతం చేస్తారు. ఇప్పుడు నువ్వెందుకని ఇలా మాట్లాడుతున్నావు? ఈ ఊర్లో ఉండే గుర్రాలన్నింటినీ కలిపినా కూడా మనకి 1000 రావు. నీ బలాన్ని నాకు చూపించు. నేను ఎవరో నీకు తెలుసుగా. నేనే ఆర్కాల్ గారి కొడుకుని, షాలు. నాకు నేను తెలియడం కన్నా నువ్వంటే నాకు చాలా బాగా తెలుసు. కోనోజ్కి నాయకుడైన ఆల్డోస్ చెప్పిన మాట విని వాళ్ళు నిన్న ఒక గుంట నక్కతో వదిలేశారు. వాళ్ళది నీకోసం చేయలేదా? అద్భుతమైన గుర్రాలతో నువ్వు ఇక్కడికి వచ్చినందువల్ల
నీ మనసులో నువ్వు గొప్పోడు అనుకుంటున్నావా? నీ మొహంలో తోడేలు రక్తం ఉండటం నేను నా కలలో చూశాను. నువ్వు నన్ను కల్లో చూసావా? నువ్వు నన్ను కల్లో చూసావా? ఆంబ్రోగా అవ్వడానికి నేను సాంప్రదాయాన్ని చేస్తూ ఉన్నాను, సరేనా? సాంప్రదాయంగా చేస్తే నువ్వు అనుకున్నదంతా చేసేయగలవని నువ్వు అనుకుంటున్నావా? నిన్ను ఆశ్చర్యపరిచేలాగా నా దగ్గర ఏమీ లేదు. అందుకని నీతో గొడవ పడటం నాకే అది అవమానం. నువ్వు నాకంటే గొప్పవాడివే కదా, మరి ఎందుకని నువ్వు ఇలా గుహలో కూర్చొని బొమ్మలు గీస్తున్నావు? నువ్వు ఆ గుర్రాల్ని వెంబడించాలి కదా, అది వదిలేసి నువ్వు ఇలా ఇక్కడ కూర్చొని రంగులు వేసుకుంటున్నావు. అనవసరంగా ఇక్కడ కూర్చొని ఒక అమ్మాయిలాగా నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు. లోపలే ఉంటే అందరూ అమ్మాయిలు అయిపోతారా? చెప్పు. ఇక్కడ నీకు పిచ్చికెత్తల్లా కనిపిస్తున్నాయి. కొంతమంది కంటికి అది బంగారం నిధికి దారి చూపిస్తుంది. అయితే నాకు అర్థమేలా చెప్పు. మగతనం అంటే ఏంటి? జింకని వేటాడకుండా నువ్వు కూర్చొని గీస్తున్నావు, ఎదిరించి పోరాడకుండా నువ్వు కూర్చొని దాన్ని బొమ్మలు గీస్తున్నావు. ఇదే నీ మగతనమా? నాయకుడు జరాయ్ మనోడు అని చెప్తున్నావు. దాన్ని ముట్టుకోకూడదని తెలీదా? దాని మీద చేయి పెట్టుకో. నువ్వు ఎందుకు ఏడుస్తావు? నువ్వు అసలు మగాడివేనా? సింహం పిల్ల ఏడ్చే శబ్దం నాకు వినిపించింది. అది నన్ను చాలా బాధ పెట్టింది. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే సింహం బదులుగా నువ్వు కూర్చున్నావు. నేనెప్పుడు నిజమే మాట్లాడతాను. నాలో ప్రవహించేది అర్చన రక్తం, కానీ నా పేరు షాలుక్. తోడేల మధ్య పెరిగాను. నన్ను చూసిన మరుక్షణమే గుర్రాలన్నీ పారిపోతాయి. అందుకనే నేను పెద్దగా బయటికి రాను. గుర్రాల కంటికి కూడా నేను తోడేలాగానే కనిపిస్తాను. అలాంటి నన్ను నువ్వు ఎగతాళి చేస్తున్నావు కదా. కాస్త ప్రశాంతంగా ఉండు. నువ్వు ఇక్కడ అందరికంటే చిన్నవాడివి. నేను నీ గురించి తప్పుగా అనుకోకూడదు. హచ్చిన్ మనుషులు నాకు తెలుసు. వాళ్ళకి తప్పకుండా లార్జ్ హంటింగ్ పార్టీస్ ఉంటాయి. నువ్వు ఎందుకని ఇలాంటి డ్రాయింగ్స్ పెయింటింగ్స్ చేస్తావు? తెలీదు. నా కలలో ఏం కనిపిస్తుందో అదే నేను గీస్తాను. షాలు, నేను తప్పకుండా అడగాల్సిందే. వైస్ టెల్కాన్ని ఎలా చంపారు? నువ్వప్పుడు అంగోల్ నగరంలోనే ఉన్నావా? కాదు అంటే నువ్వు దీన్ని ఎక్కడ చూసావు? ముఖ్యంగా ఈ యారో హెడ్. అది ఏంటో నాకు అసలు తెలీదు. అప్పుడు నేను నా కలలో చూసింది ఈ బాణంతో ఉండే తల. చాలా విచిత్రంగా ఉంది. నాకు అదేం అర్థం కాలేదు. కంటితో మాత్రమే చూస్తాను. నా కలలో అది చాలా ఎర్రగా వేడిగా ఉండింది. ఇది చాలా వింతగా ఉంది. షాలు, అదేంటి? అదిగో అక్కడ ఉంది కదా అది. త్వరగా, నా త్వర.
నిన్న రాత్రి చెక్కతో చేసిన పక్షులు మనుషుల్ని తీసుకురావటం చూశాను. అందులోంచి చాలా ఎలికలు బయటికి వచ్చినాయి. వినడానికి విచిత్రంగా ఉంది. ఇది అసలు కల్లా లేదు, ఏదో శిక్షలా కనిపిస్తోంది. నేను ఇంకా పూర్తిగా చెప్పలేదు. అయితే నేను ఇది వినడానికి సిద్ధంగా ఉన్నాను. వదిలిపెట్టదు, పట్టుకోండి, త్వరగా పట్టుకోండి, ఒకటైనా దొరకాలి. ఎవరు దాన్ని అలా చేశారు? ఇది ఏదో హెచ్చరికలా తెలుస్తోంది. మనలో ఎవరు కూడా ఇలా రక్తాన్ని చూసిందే లేదు. ఇది ఎలాంటి హెచ్చరిక? తూర్పు వైపున గుంటలో ఈ ఆవు నీళ్లు తాగటం నా కళ్ళారా నేను చూశాను. అయితే మనలో ఎవరో దాన్ని నరకలేదు కదా. దీన్ని బట్టి చూస్తుంటే ఎవరో ఇక్కడ వేటాడుతున్నట్టు అనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ ప్రదేశంలో ఎవరు వేటాడలేదు. అలాంటి ఆనవాళ్లు కూడా ఇక్కడ కనబడడం లేదు. అంతేకాకుండా వేటాడిన వాడు ఇక్కడే ఉన్నాడనడానికి ఏంటి సాక్ష్యం? స్వర్గం నుండి ఎవరినైనా పంపించి ఇలా చేసి ఉండొచ్చు. మన నాయకుడు రేపు యుద్ధానికి బయలుదేరుతున్నారు. వేటాడటానికి వెళ్ళొద్దని మనం చెప్పొద్దాం. ముఖ్యంగా నాన్నతో కూడా చెప్పాలి. ఇలా చూడు, 6 రోజులకు ముందు నేను ఆక్షన్ ప్రదేశం నుంచి ఇక్కడికి వచ్చాను. ప్రభు గుర్రానికి 2 గుర్రాలకి 2 కమల గుర్రాలు పుట్టాయి. అప్పుడు ప్రభు దాన్ని చూసి యుద్ధం రాబోతుందని చెప్పారు. అందువల్ల వేట ఆపేసి ఇంటికి పోదాం పదండి. ఇలా చూడండి, రేపు ఉదయాన నా సైన్యాన్ని తీసుకొని కీరి ప్రదేశానికి వెళ్తున్నా. నేను తిరిగి వచ్చేంత వరకు ఇక్కడ విషయాలని నా కూతురే చూసుకుంటుంది. వ్యాపారాలని చక్కగా చూసుకోండి. వాహనాన్ని సిద్ధం చేయండి. త్వరగా వచ్చేస్తాను. తప్పకుండా. మన దగ్గర ఉన్న పత్తికి బదులు దేన్ని ఏమని చెప్తున్నారు? వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర చాలా విచిత్రమైన వస్తువులన్నీ ఉన్నాయి. కానీ ఏం తీసుకొని మీరు పత్తి ఇస్తున్నారనే విషయంలో జాగ్రత్తగా ఉండండి. పోయిన సంవత్సరం కూడా చాలా కష్టపడి మనం పైకెదిగాం. అందువల్ల ఈసారి కూడా అదే తప్పు చేయకండి, సరేనా? అందువల్ల వ్యాపారంలో ఏదైతే నేను కొనమంటున్నానో అది మాత్రమే మీరు కొనాలి. ఉప్పు ఇంకా కారం పొడి. తప్పకుండా. దాదాపు 2 ఏళ్ల క్రితం ఒక బస్తా ఉప్పు కోసం 2 అడవి పందుల్ని మనం ఇచ్చేసాం. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మనకి తక్కువగానే ఇస్తారు. అప్పుడు మన పరిస్థితి. ఒకవేళ పోయిన సంవత్సరానికన్నా ఈసారి వాళ్ళు తక్కువ గనక ఇస్తే, ఇదిగో మీ వైపు నుండి ఏది మీరు అమ్మకండి.
హే! నా కూతురు తిరిగి వచ్చేసింది. ఎంతో అందంగా ఉన్న మన ప్రదేశానికి ధన్యవాదములు. వేటాడడం ముగిసింది. వేటాడడానికి వెళ్ళారు కదా, మీకు ఏం దొరికింది? ఇలా చూడండి నాన్న, భగవంతుడు నాకు ఒక చెడ్డ దృశ్యాన్ని చూపించాడు. ఒక తలలేని ఎద్దు అటు ఇటు తిరగటం మేమందరం చూసాం నాన్న, నమ్మండి. మీరిక్కడి నుండి రేపు వెళ్ళడం నాకు మంచిది కాదనిపిస్తోంది. తల లేకుండా ఒక ఆవు వెళ్ళడాన్ని చూస్తే దాన్ని చెడ్డ శకునమని నీకు ఎవరు చెప్పారు? నా జీవితంలో ఇలా తల లేకుండా ఎన్నో మృగాల్ని చూశాను, తెలుసా నీకు? ఉన్నప్పటికీ ఇంకా నేను ప్రాణాలతోనే కదా ఉన్నాను. అలా ఉన్నప్పటికీ తల లేకుండా ఒక ఆవుని చూసి ఎందుకు భయపడుతున్నావు? నా మాట వినండి నాన్న. ఎందుకు చెప్తున్నానంటే మన సైనికులు ఎవరి ఖడ్గంలో కూడా ఒక్క బొట్టు రక్తం కనిపించలేదు. మాలా ఎవ్వరూ కూడా ఆ ఎద్దుని వేటాడలేదు నాన్న. నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు. అటువైపు వెళ్ళే వాళ్ళు ఎవరో వేటాడుంటారో, అది మిమ్మల్ని చూసిన తర్వాత మీతో దొరికితే చచ్చిపోతారనే భయంతో వాళ్ళు పారిపోయి ఉంటారు. మహారాజా, ఆ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా లేదని వెతికి చూసాం. మనుషులు ఉండడానికి సంబంధించిన ఆనవాలు కూడా మాకు దొరకలేదు. అక్కడ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మేము కనిపెట్టేవాళ్ళం. కానీ మహారాజా, చాలా ఆపు. మీ మూఢనమ్మకాన్ని మీతోనే పెట్టుకోండి. ఏదో చెట్ట సకునమంట నా ప్రాణం పోతుందంట. తల లేకుండా ఆ ఎద్దు అల్లాడుతూ అటు ఇటు తిరుగుతోంది నాన్న. అందుకని దయచేసి చెప్తున్నాను, మీ ప్రయాణాన్ని ఆపుకోండి. ఈ 8 గ్రామాలకి నాకు ఎటువంటి సమస్యలు రావు. దానివల్ల భయపడాల్సిన అవసరం కూడా లేదు. మన సారీ ప్రజలు మిగతా చోట ఉన్న ప్రజలతో ఎటువంటి ఇబ్బంది చెయ్యలేదు. అందువల్ల మనల్ని ఎదిరించి మనకు ద్రోహం చేసే వ్యక్తులు ఎవరూ లేరు. ఇంత చెప్పినా కూడా మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే నేను కూడా మీతో వస్తాను. నన్ను వదిలేసి వెళ్ళినా కూడా మీ వెంట నేను వస్తాను. ఖచ్చితంగా ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. సూర్యుడు ఆశీర్వాదంతో వాయుస్థలిగా రహస్యంగా అతని కొడుకు కార్కుయిని నీతో సంబంధం పంచుకోవాలనుకుంటున్నాడు. అందువల్ల నువ్వు ఒక పని చేయి. నువ్వు నాతో రా. తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళి అబ్బాయిని చూసి నీకు నచ్చాడా లేదా చెప్పు. ఆ కార్క్వీకి కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో అసలు తెలీదు. అంతేకాకుండా తనకి మొత్తం అలవాటు కూడా ఉంది. దాని గురించి మీకు తెలుసా తెలీదా నాన్న? చెప్పండి, తెలుసా తెలీదా? తన తల్లిలాగానే ఎదురు సమాధానం చెప్తోంది. ఒకసారి నిర్ణయం తీసుకుంటే తన మాట మార్చుకోదు. తనకి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పిల్లోళ్ళందరితో కలిసి వేటాడడానికి నేను పంపించలేదని కోప్పడి అరిచిన ఆ మాటలు ఇంకా నా చెవులో వినపడుతూనే ఉంది. తను వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్న జింకని పట్టి ఉట్టి చేతులతోనే చంపేసింది. తాతయ్య, చెప్పు నాయనా. నాన్నతో పాటు నేను కీరి నగరానికి వెళ్ళొచ్చా? ప్రస్తుతానికి మీ నాన్నకి ఏ సమస్య లేదు. కానీ ఈసారి ఈ చోటును చూసుకోవాల్సిన బాధ్యత నీదే. ఇంకో రోజు నేనే నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను. నేను చెప్పింది అర్థమైందా?
కానీ ఇప్పుడు నేను అంగోలు అయిపోయాను కదా. గుంటనక్క పరీక్ష నుంచి నేను అన్నీ ముగించేశాను కదా. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను నిజంగా ఒక మంచి అంగోల్ని. నువ్వు సరిగ్గానే చెప్పావు నా బంగారు తండ్రి. కానీ ఇప్పుడు సమయం అనుకూలంగా లేదనుకుంటాను. అందువల్ల నువ్విక్కడి నుంచి మన ప్రజలకు రక్షణ కల్పించు. నాన్నగారు, సరే రండి, మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం. తూర్పు సర్వీ పర్వతాల నుంచి ఆ చోనోస్ గ్రామస్తులు వచ్చినా రావచ్చు. బాబు, వెళ్ళి కాసిన పాలు తీసుకొస్తావా? నాన్న, అది ఎలాంటి చెడు శకునం? స్టెర్ప్స్ ట్రాప్ విరిగిపోయిన తర్వాత మనం ప్రయాణం చేయకూడదు. నువ్వు ఒక పని చేయి, మన వాళ్ళని తీసుకుని నువ్వు ముందుగా వెళ్ళు, తర్వాత నేను వస్తాను. ఈ సంఘటన గురించి మన వాళ్లకు ఎవ్వరికీ చెప్పకూడదు, అర్థమైందా? ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ముఖ్యమైన విషయాలకు హాజరవ్వాలి. నాన్న, మీరు రావాల్సిన అవసరం లేదు. మన వాళ్లను కూడబెట్టుకుని ఆయుధాలను తీసుకుని నేను బయలుదేరతాను. అక్కడికి వెళ్ళి అంతా నేనే చూసుకుంటాను. అంగోల్ తెగల యొక్క నాయకుడిగా ఎప్పుడైనా మీ పదవికి నేనేగా రావాలి. ఆ పదవిని ఇప్పటినుంచే నేను నిర్వహించకూడదా నాన్న? ఆయుధాలు తీసుకువెళ్లడం అనేది 8 గ్రామాలకు మధ్య నిషేధించబడింది. ఆ నిబంధన మీరితే నిబంధనలు ఉల్లంఘించిన వారని ముద్ర వేస్తారు. మనకంటూ మంచి అవకాశం రాకుండా పోతుందా? ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్నవన్నీ కూడా సాధించవచ్చు. ప్రస్తుతానికి నేను చెప్పింది చెయ్యి, అర్థమైందా? బాబు, ఇంతకీ మీ మావయ్య ఎక్కడున్నాడు? నువ్వు వెళ్ళి నేను రమ్మన్నానని చెప్పు. ఆయన ఇక్కడ లేరనుకుంటాను. తప్పకుండా ఆర్టీసీలోనే ఉండాలి. సరే, నేను నన్ను వెతుక్కుంటూ వెళ్ళొస్తాను. హే నువ్వా? నాన్నగారు బయలుదేరిపోయారా? వెళ్ళిపోయారు, కానీ తాతయ్య ఇక్కడే ఉన్నారు. ఆయన మీతో ఏదో మాట్లాడాలట. ఏంటి, నాతో మాట్లాడాలా? అయితే ఈరోజు నాశనం అయిపోతుంది. ట్రాంక్విలిటీ కొండ మీదే ఆయన మీకోసం ఎదురు చూస్తున్నారు. కనీసం ఒకసారైనా మీరు వెళ్ళి ఆయన కలవండి. ఎప్పటి నుంచి నా మాటలు, నా ప్రవర్తన ఈ మత్తుకి బానిసని ఆయన అనుకున్నారో చెప్పు.
ఇదిగోండి, ఇది కాస్త చూడండి. ఓ స్వర్గమా, ఓ అద్భుతమైన పర్వతాల్లారా, మమ్మల్ని కాపాడి కాపాడి అలసిపోయారా? ఎందుకని ఇంత త్వరగా గ్రేట్ టరీగాని మా దగ్గర నుంచి తీసుకువెళ్ళిపోయారు? అసలు మీ పథకం ఏమిటి? ఒకవేళ ఈ పర్వతం యొక్క కాపలాదారులు వాళ్ళ నిబంధనలు మీరినట్టయితే ఖచ్చితంగా నా ప్రాణాలు ఇచ్చి దానివల్ల వచ్చే సమస్యలన్నీ కూడా నేను పరిష్కరిస్తాను. ఒకవేళ ఇదే మీ కోరికైనట్టయితే నా మనవణ్ణి ఖచ్చితంగా మీ చేతుల్లో పెడతాను. దయచేసి వాడిని కాపాడండి. మీ మీద ఉండే సంపూర్ణమైన నమ్మకంతో వాడిని మీకు అప్పగిస్తున్నాను. వాడికి యుక్త వయసు వచ్చిన తరువాత భవిష్యత్తులో ఈ పర్వత రక్షకుడిగా ఉండబోయే నా మనవణ్ణి కాపాడవలసిన బాధ్యత కూడా మీదే, గుర్తుంచుకోండి. పట్టుకో. నేను పుట్టి దాదాపు 20 సంవత్సరాలైంది. కానీ ఇప్పుడు నాతో ఎందుకు మాట్లాడాలన్నారో తెలుసుకోవచ్చా నాన్నగారు? ఇన్ని సంవత్సరాలు ఎవరు లేకుండా ఒక అనాథలానే బతికాను. ఎప్పుడు చూసినా నన్ను మీరు కించపరిచి మాట్లాడతారు కదా. ఒక సింహం పిల్ల తన ఆహారాన్ని తనే స్వయంగా వేటాడే వయసు వచ్చేంత వరకు తన తల్లే పెడుతుంది, తెలుసు కదా. కూర్చో. దయచేసి మీరు అక్కడికి వెళ్ళకండి నాన్న. అక్కడికి వెళ్తే మనకే ప్రమాదం. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దుర్సంఘటన ఏదైనా జరిగిందంటే 3 పగలు 3 రాత్రి తర్వాతే మనం బయటికి వెళ్లాల్సి ఉంటుంది నాన్నగారు. అది నిజమే కావచ్చు, కానీ నాకు అంత సమయం ఉన్నట్టుగా లేదు. పోనీ మనం ఈసారి కాకుండా వచ్చే నెల అందరం చర్చించుకుందామా, ఏమంటారు? 8 గ్రామాల్లో మనం ఎదుర్కొన్న సుఖదుఖాలన్నీ కూడా ఒక్కటిగా కలిసి అనుభవిస్తూ వచ్చాం. ఇందుకోసమే మనం ఒక నాయకుణ్ణి ఎన్నుకున్నాం. అందుకనే చెబుతున్నాను, నాయకుడైన నేనే దీన్ని ఉల్లంఘించకూడదు. అలా జరిగినట్టయితే అంతా తారుమారవుతుంది. ఆ దేవుడు అనుగ్రహం వల్ల వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది నేను నెరవేర్చగలగాలి. నాన్న, కదాన్స్ పూర్వీకులు అందరూ కూడా ఒకప్పుడు వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర దోచుకునేవాళ్ళు. అదే దేవుడి కోరిక. వాళ్ళందరినీ అంతం చేయడానికి కదానికి మనం మనుషుల్ని పంపించినప్పుడు వాళ్ళు చేసిన తప్పుడు పనులకి వాళ్ళందరినీ పట్టుకుని నాలుకలు ఇంకా చెవులు కోసేశారు. అలా జరగాలని దేవుడు కోరుకున్నాడా? నాకెందుకో కాదోస్ కాదాన్ టైల్ గాని వాడంతటి వాడే చంపేసి ఈ 8 గ్రామాల మధ్య ఉన్న ప్రశాంతతని నాశనం చేయాలనుకుంటున్నాడు అనుకుంటా. ఇది ఖాదాను గురించి మాత్రమే కాదు బాబు, కానీ అంగోల్ సెవనోస్ మాత్రం పగ తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఓరి దేవుడా, ఈ విషయం చాలా పాతదే. అది కూడా మనమంతా సంప్రదించి అంతం చేద్దామనుకున్నాం. కానీ ఆ సంఘటన జరిగి చాలా ఏళ్ళయింది. స్వర్గం కోరికని ఎవ్వరూ నెరవేర్చలేదు. ఇదే ప్రకృతి విధి. ఈరోజు చనిపోయిన వాళ్ళు
వాళ్ళే రేపు పుడతారు. ఎవరో ఒకరు పుట్టినా కూడా చావనేది తప్పదు. ఓరి దేవుడా! అది అందరికీ తెలుసు. ఈ 8 గ్రామాలకి మధ్య పెద్ద నాయకుడు ఎంతో ముఖ్యమైన వారు. ఆ కాదాన్ సాయోన్లాగా ముస్తాబ్ అవుతున్నాడని చూస్తేనే అర్థం అవుతుంది. పైగా వాడు ఒక్కడే అందరినీ అదుపు చేయాలనుకుంటున్నాడు. సాయోన్ అనబడే పట్టంతో వాడు తనని తాను తోడేల వంశానికి నాయకుడని చెప్పుకోవడంలో అర్థం లేదు. సాయోన్ అంటే తోడేల పళ్ళు అని అర్థం. ఖచ్చితంగా ఇది స్వర్గం యొక్క కోరిక కాదు. వాళ్ళ నాయకుడు పట్టం అనేది వాళ్ళ మధ్యన ఉన్న ఒక విషయం. మనం వచ్చిన విషయాన్ని మర్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నాం. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి కుమారా. ఆ విషయం ఏమిటంటే, నీ కొడుకు అప్పుడే పుట్టాడు. అప్పుడు గ్రేట్ షర్మన్ టైల్గా ఈ ప్రదేశాన్ని చూడ్డానికి వచ్చారు. నా మనవడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఆ స్వర్గమే వాడి విధివ్రాతను రాసినట్టుంది. చెప్పలేం, వాడు ఎదిగిన తర్వాత నాయకుడు కావచ్చు. ఈ రహస్యం ఎప్పుడూ నీలోనే ఉండాలి. తనని నువ్వే చూసుకోవాలి. ముఖ్యంగా తనని ఎప్పుడూ వదలకూడదు. మన ప్రయత్నం మనం చక్కగా నెరవేరిస్తే ఆ దేవుడు మన కృషికి తగిన ఫలితాన్ని ఇస్తాడు. మనవడా, ఇలా రా నాయనా. మెక్లేన్, నీ వాళ్ళని ఎప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. సమావేశం ముగిసిన తర్వాత నేను తిరిగి వచ్చినప్పుడు నాయకుడి బాధ్యతను ఖచ్చితంగా నేను నీకే అప్పగిస్తాను. దానికి సమయం వచ్చింది. మీరు నిజంగానే చెప్తున్నారా నాన్నగారు? జరగాల్సిన కార్యక్రమాలు సరిగ్గా జరగకపోతే నేను చెప్పే మాటని ఒక చిన్న పిల్లాడు కూడా విండం. కుమారా, బలశాలులు 2 కత్తులతో యుద్ధం చేస్తున్నప్పుడు తెలివైన వాడు తుపాకీతో యుద్ధం చేస్తాడు. మన కింద ఉన్న ఈ భూమి ఒక ప్రశాంతమైన వనంలా అనిపిస్తోంది. దీన్నే మన పూర్వీకులు మనకు ప్రసాదించారు. కేవలం కళ్ళతో మాత్రమే దీన్ని చూడకుండా మీ మనసుతో దీన్ని చూడాలి. అప్పుడే మనం దీన్ని పాలించగలుగుతాం. మనం ఊహించని ఎన్నో విషయాలు ఇది మనకు నేర్పిస్తుంది. అందువల్లే నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకువచ్చాను. ఈ పర్వత ప్రాంత కాపలాదారుడు గ్రేట్ హిల్స్ కూడా కాపలాదారుడు కావాలి. ఎందుకంటే అక్కడ వేలాది మంది జనంతో పాటు గుర్రాలకు కూడా రక్షణ లేదు. ఇది నేను చెప్పటానికి సరైన సమయం. ఎక్కడ భూమి ఉంటుందో అక్కడ మనుషులు ఉంటారు. ఎక్కడ జనం ఉంటారో అక్కడ సమస్యలు కూడా ఉంటాయి. అందువల్ల ఈ నిప్పుని ఎప్పుడూ ఆరిపోకుండా చూడాలి. ఈ విషయాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు.